హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం నాడు శ్రీరామనవమి. ఆ రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అయితే శ్రీరామ నవమి పూజను మనకున్న స్తోమతను బట్టి పూజ ఏ విధంగా చేయాలి, పూజలో ఎలాంటి దీపం వెలిగించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడు జన్మించాడు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా నవమి రోజున జరిగింది. మరియు శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది కూడా శ్రీరామ నవమి రోజునే. కాబట్టి శ్రీరామ నవమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఆ రోజున సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉంటారు అని చాలామంది అయితే మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి సీతారాముల భార్యాభర్తల బంధం ఎంత అన్యోన్యంగా ఉంటుందో అలాగే భార్యాభర్తల బంధం కూడా అంతే అన్యోన్యంగా ఉండాలని చాలామంది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణంతో పాటు వాళ్ళ కళ్యాణం కూడా జరిపించుకుంటూ ఉంటారు. అయితే నవమి రోజున మనం ఉదయాన్నే నిద్ర లేచి మన ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిళ్ళు ముగ్గు వేసి అందులో కుంకుమ పసుపు చల్లుకోవాలి. అలాగే మనకున్న గడపలను కూడా పూజించుకోవాలి. అలాగే ఆ రోజున మనం శ్రీరామచంద్రుని సపరేట్గా పీఠం పెట్టుకొని పూజించుకోవచ్చు. లేకపోతే మన పూజ గదిలో కనుక రాముని ఫోటో కనుక సీతారాముల ఫోటో ఉన్నట్లయితే మనం అక్కడ కూడా మనం కళ్యాణం జరిపించుకోవచ్చు. అయితే ఆ రోజు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటికి మాత్రం మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే పట్టు వస్త్రాలైనా కానివ్వండి, పసుపు రంగు దుస్తులను కానీ మనం ధరించి పూజ చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. మనం పూజ కోసం ఒక పీఠాన్ని పెట్టుకొని ఆ పీఠ మీద ఎర్రటి వస్త్రాన్ని కానివ్వండి, తెల్లటి వస్త్రాన్ని కానివ్వండి పరిచిన తర్వాత బియ్యం పోసి కుంకుమ పసుపు చల్లిన తర్వాత సీతారాముల ఫోటోని అక్కడ పెట్టి మనం సీతారాములకి గంధం పెట్టి బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామికి మనం గంధం పెట్టకూడదు. అలా ఫోటో పెట్టిన తర్వాత మనం పూలతో అలంకరించుకోవాలి. రామునికి తులసి మాలను అలంకరించినట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది. మనకున్న అన్ని బాధలు తీరిపోతాయి. అలాగే రాముని కళ్యాణం రోజున మనం కళ్యాణం చేయించుకోవడానికి మనం వీలు కాకపోతే కనీసం కళ్యాణం చూడడానికైనా మనం వెళ్ళాలి. అలాగే అది కూడా వీలు కాకపోతే మనం కనీసం టీవీలో కానీ ఇతర వాటిలలో కానీ మనం కళ్యాణాన్ని చూడాలి. అలాగే కళ్యాణంలో చాలామంది ఇప్పుడు కళ్యాణం జరిగేటప్పుడు అన్నదానం కానివ్వండి, ఏదైనా అక్కడ సీతారాముల కళ్యాణం వేడుకలు మనం ఏదైనా సహాయం చేసినట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది. మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. సీతారాముల కళ్యాణం రోజున మనం రామజపాన్ని పఠిస్తూ ఆ రోజు మనం శ్రీరామ రామ నమేతే అనే జపాన్ని మనం పలికినట్లయితే మనకున్న కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి. అలాగే మనం రామ జపాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. శ్రీరామ అనగానే మనకున్న కష్టాలన్నీ తీరిపోయేలా ఆ శ్రీరామచంద్రుడు చూస్తాడు అని నమ్మకం. మనం పూజకి ముందుగా గణపతిని పూజించాల్సి ఉంటుంది. మనం గణపతి విగ్రహాన్ని పెట్టుకునైనా పూజించవచ్చు, లేకపోతే పసుపు గణపతినైనా చేసుకుని మనం పూజ మొదలు పెట్టవచ్చు. గణపతిని పూజించిన తర్వాత శ్రీరామచంద్రునికి మనం గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పుష్పాలను సమర్పించి పూజ మొదలు పెడుతూ ఉంటాం. అలాగే మనం శ్రీరామచంద్రునికి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. అయితే చాలామంది పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. మన దగ్గర అంత స్తోమత లేనప్పుడు మనకున్న స్తోమతతో గంగాజలంతోనైనా అభిషేకం చేయిస్తూ ఉండాలి. అభిషేకం చేయించినట్లయితే మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శ్రీరామచంద్రునికి అభిషేకం చేయించిన నీటిని మనం తీర్థంగా సేవిస్తే మనకున్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే శ్రీరామచంద్రుని కుంకుమ గంధంతో అలంకరించిన తర్వాత ఒక వస్త్రాన్ని శ్రీరామచంద్రుని విగ్రహం పైన పెట్టి మనం తులసి దళాలతో అలంకరించుకోవాలి, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం శ్రీరామచంద్రుని ముందు తమలపాకుల మీద శ్రీరామ అని రాయడం కానివ్వండి, జై శ్రీరామ్ అని రాసినట్లయితే మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి. అలా 3 తమలపాకుల మీద శ్రీరామ అని
రాసి ఆ తమలపాకులను శ్రీరామచంద్రుని ఫోటో ముందు ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మనం దీపారాధన చేయాలి. అలాగే ఈరోజు గనక మనం పిండి ప్రమిదలలో దీపాలను వెలిగించినట్లయితే మన కుటుంబం ఎల్లకాలం సంతోషంగా ఉంటుంది. మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 2 పిండి ప్రమిదలను మనం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే శ్రీరామచంద్రునికి ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం, చలివిడిని మనం ప్రసాదంగా పెట్టి ఆ శ్రీరామచంద్రుని వేడుకున్నట్లయితే మన కోరికలు నెరవేరుతాయి. అలాగే మనం శ్రీరామచంద్రుని వడపప్పు మీద, పానకం మీద, చలివిడి మీద తులసి దళాన్ని ఉంచి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు శ్రీరామ అనే జపాన్ని పఠిస్తూ ఉండాలి. శ్రీరామ రామ రమేతి అనే జపాన్ని కూడా పఠిస్తూ ఉండాలి. మీకు ఏది వీలైతే ఆ మంత్రాన్ని జపించండి. అలాగే ఆ రోజు మనం పూజ అయిపోయిన తర్వాత మనం శ్రీరామచంద్రునికి కళ్యాణం మన ఇంట్లో జరిపించుకున్నా సరే, దేవాలయంలో జరిపినా సరే, దేవాలయంలో కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలు అయితే ఇస్తూ ఉంటారు. ఆ అక్షింతలను మనం ఇంటికి తీసుకొని వచ్చి మన భర్తతో కానివ్వండి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కానివ్వండి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే మన ఇంట్లో కనుక సీతారాముల కళ్యాణం జరిపించుకున్నట్లయితే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనం మంచి జరుగుతుంది. ఇలా సీతారాముల కళ్యాణాన్ని మనం ఇంట్లో మన స్తోమతకు తగ్గట్టుగా జరుపుకోవచ్చు. ఇదే అండి సీతారాముల కళ్యాణం వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.